Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ మేజర్ మైనర్ తీసుకున్న వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. సో అందులో యూనిట్ 2 ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ దానికి సంబంధించిన మనం పోలార్ కోఆర్డినేట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనే కాన్సెప్ట్లో కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, అలానే పోలార్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఆర్ కామా తీటాలు ఉంటే దాన్ని పోలార్ కోఆర్డినేట్స్ అని చెప్పచ్చు. మన ప్రాబ్లమ్ని XYలు ఉంటే దాన్ని కార్టీషియన్ కోఆర్డినేట్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఆర్ కామా తీటా ఉంది కాబట్టి ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోమంటున్నాడు. ఏ అనేది పారామీటర్ అంటే కాన్స్టెంట్. వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఏ పారామీటర్. ఓకే, సో ఏ అనే పారామీటర్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సరే అది ఉండకూడదు. ఇంకొక పాయింట్, ఫస్ట్ ఈ మెథడ్ని చేయాలంటే కొన్ని వర్కింగ్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 4 పాయింట్. ఫస్ట్ పాయింట్, ఇచ్చిన ఈక్వేషన్కి లాగ్ ఫంక్షన్ని అప్లై చేయాలి. రెండో పాయింట్, తీటాతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ తీటాతో ఎందుకు చేయాలా, ఆర్తో చేయొచ్చు కదా, వర్కింగ్ రూల్ అంతే. మూడో పాయింట్, డిఆర్ బై డి తీటా ప్లేస్లో -r² డి తీటా బై డిఆర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. నాలుగో పాయింట్, వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. అయిపోయింది. ఓకే, సో మరి ఒకసారి చూద్దాం ఎట్లా చేయాలో. సో గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, సో గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, సో ఏంటి, r పవర్ n is equal to a power n into cos n theta, that is taking as 1, where a is the parameter. where a is the parameter. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే లాగ్ ఫంక్షన్ని అప్లై చేయాలి. సో టేకింగ్ లాగ్ ఫంక్షన్ ఆన్ బోత్ సైడ్స్, taking log function on both sides. So log r power n, log of r power n is equal to log of a power n into cos n theta. ఓకే, మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, లాగ్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ ఇంటూ బి. లాగ్ ఏ ఇంటూ బిని ఏం రాయొచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ఇంటూ బిని లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా రాయొచ్చు. లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకే, కాబట్టి ఇదంతా ఏ ఇదంతా బి అనుకోండి. లాగ్ ఏ రాశాను ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ కాస్ ఎన్ తీటా. ఓకే, ఇంకొక చిన్న పాయింట్, లాగ్ ఆర్ పవర్ ఎన్ కదా, చూడండి లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఎం ఇంటూ లాగ్ ఎక్స్గా రాయొచ్చు. ఓకే, మరి అదేవిధంగా ఈ పవర్ బేస్ అవుతుంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పవర్ బేస్ అవుతుంది ఎన్ ఇంటూ లాగ్ ఏ అనమాట, ప్లస్ ఇది ఇలానే రాసేస్తున్నా లాగ్ ఆఫ్ కాస్ ఎన్ తీటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం తీటాతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో differentiating with respect to theta on both sides, తీటాతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో ఎన్ అనేది అట్లనే ఉంటుంది. సో లాగ్ ఆర్, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, మరి ఆర్ని తీటా లాగా అనుకుంటున్నాం మనం, తీటాతో చేయాలి కాబట్టి. సో లాగ్ ఆర్కి 1/r, మళ్ళీ ఆర్ని తీటాతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dr/d తీటా అనమాట.
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇదంతా కాన్స్టెంట్, లాగ్ ఏ కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ 0 రాయనవసరం లేదు. ఓకే, మరి ప్లస్ ఇప్పుడు చెప్పండి ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, అంటే 1/cos n తీటా. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. కాస్ ఎన్ తీటాకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎన్ తీటా, మళ్ళీ ఎన్ తీటాకి ఎన్. ఓకే, కాబట్టి సో మైనస్ ఎన్ సైన్ ఎన్ తీటా. కాబట్టి చూడండి ఇదంతా ఎక్స్ అనుకోండి, కాస్ ఎన్ తీటాని, లాగ్ ఎక్స్కి 1/x, ఎక్స్ అంటే కాస్ ఎన్ తీటా, మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం కాస్ ఎన్ తీటా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎన్ తీటా, మళ్ళీ ఎన్ తీటా యొక్క డిఫరెన్షియేషన్ ఎన్, అది ఇక్కడ రాశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, రెండు ప్రోడక్ట్లోనే ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏం లేదు ఇంకా. కాబట్టి ఈ టర్ముల్లో ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/r ఇంటూ dr/d ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ సైన్ తీటా ఎన్ తీటా డివైడెడ్ బై కాస్ ఎన్ తీటా. Sin by cos tan n theta. So 1/r dr/d theta is equal to minus tan n theta. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక చిన్న పాయింట్. నెక్స్ట్ dr/d theta ప్లేస్లో మైనస్ r స్క్వేర్ ఇంటూ d theta by drని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. చూడండి, పుట్ dr/d theta is equal to minus r square d theta by dr ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చెప్పండి, సో 1/r ఇంటూ dr/d theta ప్లేస్లో మైనస్ ఆర్ స్క్వేర్ d theta by dr ని సబ్స్టిట్యూట్ చేయాలి. r క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు, సో ఇంకా మైనస్ tan theta రైట్ సైడ్లో అలానే ఉంటుంది. సో మైనస్ క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది r ఇంటూ d theta by dr ఈజ్ ఈక్వల్ టు tan n theta. వేరియబుల్ని సపరేట్ చేద్దాం. సో r d theta ఈజ్ ఈక్వల్ టు tan n theta dr. వేరియబుల్ని సపరేట్ చేయడం అంటే తీటాలన్నీ ఒక చోట. సో tan n theta లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో d theta by tan n theta ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ r మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది, 1/r dr. 1/tan ఏమవుతుంది, కాట్ అవుతుంది. కాబట్టి కాట్ n theta d theta ఈజ్ ఈక్వల్ టు 1/r dr. ఎస్, వేరియబుల్ని సపరేట్ చేసాం, తీటాలన్నీ ఒక చోట, డిఆర్లన్నీ ఒక చోట. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఓకే. సో ఇంటెగ్రల్ కాట్ n theta d theta ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/r dr. సో కాట్కి ఇంటెగ్రల్ కాట్ తీటా d తీటా, సో ఏంటి, లాగ్ ఆఫ్ సైన్ తీటా. కాబట్టి గుర్తుంచుకోవాలి, టాన్కి ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ సీకెంట్, సో కాట్కి అయితే లాగ్ ఆఫ్ సైన్ అనమాట. కాబట్టి డైరెక్ట్గా రాసేద్దాం. సో కాట్కి ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ సైన్ ఎన్ తీటా, మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నామంటే ఎన్ తీటాని ఎక్స్ లాగా అనుకోండి. సో ఎన్ తీటా యొక్క డిఫరెన్షియేషన్ ఎన్, అది డినామినేటర్లో వేయాలి, ఇంటిగ్రేషన్లో ఉన్నాం కాబట్టి. అదే డిఫరెన్షియేషన్ అయితే ఇంటూలో వేయాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో 1/r ఇంటెగ్రల్ 1/r లాగ్ r అవుతుంది, ఇంటెగ్రల్ 1/x. సో ఇక్కడ అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి నేను లాగ్ cని యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు nతో క్రాస్ మల్టిప్లై చేయండి. సో లాగ్ ఆఫ్ సైన్ n తీటా ఈజ్ ఈక్వల్ టు, nతో మల్టిప్లై చేస్తే n ఇంటూ లాగ్ r ప్లస్ n లాగ్ c.
సో ఇంకొక స్టెప్. సో లాగ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం లాగ్ ఎక్స్ రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని ఎం ఇంటూ లాగ్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ ఇట్లా ఉంది ఎం అంటే ఇక్కడ ఎన్, సో పవర్ అయిపోద్ది లాగ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ లాగ్ సి పవర్ ఎన్, అగైన్ ఎన్ లాగ్ సి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. కాబట్టి లాగ్ ఆఫ్ సైన్ ఎన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఆర్ పవర్ ఎన్ ఇంటూ సి పవర్ ఎన్. both sides log get cancel. So final ga sin n theta is equal to r power n into c power n. Okay, so ila cheyali. Thanks for watching my video. Video nachithe kachithanga mee friends kuda share cheyandi. Bye.